అసలు ఇన్ని రోజులు దీన్ని పట్టించుకోకుండా నేనున్నా అని చెప్పేసి ఆలోచిస్తేనే నా మీద నాకే చాలా కోపం వస్తుంది. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 154. ఈరోజు ముచ్చట ఏంటంటే ఇక పొద్దుగా లేచి మొహం అయితే కడిగేసుకొని పళ్ళు అయితే తోమేసుకొని పీనట్ బటర్ బ్రెడ్ అయితే పెట్టేసుకొని డైలీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నదే ఇంకా సీదా పీనట్ బటర్ బ్రెడ్ అయితే తినేసేసి సీదా ఇంత సెంట్ అయితే కొట్టేసుకొని జిమ్ బట్టలు అయితే వేసేసుకొని సీదా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. మధ్య మరి ఎండాకాలం అనో లేకపోతే ఏందో నాకు అర్థమవుతలేదు కదా, పీనట్ బటర్ తింటుంటే అది మింగుడు పోతనే లేదు, నీళ్ళతో మింగాల్సి వస్తుంది ప్రతి ఒక్క బుక్క. అట్లా కష్టంగా పీనట్ బటర్ అయితే తినేసి సీదా జిమ్కి అయితే వెళ్ళిపోయి వాంప్ అయితే వేసేసి 15 into 3 సెట్స్ అయితే పుషప్స్ అయితే చేసిన. ఇక ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి ట్రైసప్ వర్కౌట్. నిన్న బైసప్ వర్కౌట్ చేసిన కాబట్టి ఈరోజు ట్రైసప్ వర్కౌట్. నేను నైట్ జిమ్కి వెళ్ళినా కాబట్టి 9:30 వరకు జిమ్ చేసుకున్నా కాబట్టి మజిల్ రికవరీ అనేది ఉండాలి, వెంటనే జిమ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా తక్కువ సేపు అయితే వర్కౌట్ అయితే చేసిన. జస్ట్ 45 minutes చేసిన, ఎందుకంటే నేను రాత్రి బైసప్ వర్కౌట్ చేయడంతో నా చేతులన్నీ చాలా నొప్పి లేస్తున్నాయి, చాలా హార్డ్ వర్కౌట్ చేసిన నిన్న నైట్. ఇక అట్లా 4 ట్రైసప్ వేరియేషన్లు అయితే చేసేసుకున్నా. ప్రతి ఒక్క సెట్ 15 సెట్స్ అయితే చేసేసుకొని ఇక సీది ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇక ఇంటికి పోయే దారిలో కిరాణ్ అయితే కనిపించింది, కిరాణ్ అయితే తీసుకున్నా. కిరా అయిపోయిందని చెప్పేసి గుర్తుకొచ్చి ఇంటికి వస్తున్న దారిలో మా అమ్మనైతే ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్కి ఏమైనా పట్టుకొని రా అంటే ఇక టిఫిన్ సెంటర్ పోయి ఆ పూరి ఏదో తీసుకొని సీదా మా అమ్మకైతే ఇచ్చేసిన. వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇక 2 గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నా. ఇక ఉడికేంత లోపు స్నానం అనేది చేసుకుందామని చెప్పేసి సీదా స్నానంకి అయితే వెళ్ళిపోయినా. స్నానం అయిపోగానే సీదా బయటికి వచ్చేసి ఇక దేవునికి అయితే పూజ చేసేసిన. ఇక పూజ చేసేసుకున్న లంచ్ మీల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. ఈరోజు మన లంచ్ మీల్ వచ్చేసి క్యారెట్, కుకుంబర్, కొంచెం కర్రీ, కొంచెం రైస్, 2 eggs. లంచ్ మీల్ అయితే తినేసి ఇక బట్టలు అయితే వేసేసుకొని ఇంత సన్ స్క్రీన్, ఇంత మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకున్నా. ఇక అంతలోపే మా అమ్మ ఫోన్ చేసింది, మండల ఆఫీస్కి పోదామని చెప్పేసి అన్నది. ఇక మా అమ్మతోనైతే మండల ఆఫీస్కి అయితే పోయినా. నేను ఇన్ని రోజులు దీన్ని నెగ్లెక్ట్ చేసి చాలా పిచ్చి పని చేసిన. ఏంటంటే మా అమ్మకి పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ అనేది ఆగిపోయింది, నేను ఇన్ని రోజులు పట్టించుకోలేదు. సో ఈ రోజు అయితే మా అమ్మతో పోయేసి అక్కడనైతే సైన్ పెట్టేసి ఫోటో అయితే దిగేసి అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. సో ఈరోజు ఇంతే, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. వ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి.